ప్రియమైన దేవుని ప్రజలకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని గమనిద్దాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది. వాక్యము నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడున్న తండ్రి, సర్వోపకారివి, సర్వకృపానిధివి, నీ ఘనమైన నామములో మీ వాక్యమును మీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం. మీ వాక్యములున్న సంగతులు మాకు తెలియచేయండి తండ్రి. మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. ప్రతి విధమైన శోధన నుండి మమ్మల్ని తప్పించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. మీరే మా ద్వారా, మీ వాక్యము ద్వారా అధికమైన మహిమను పొందమని మా రక్షకుడు, లోకరక్షకుడైన నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తుల కార్యములు మొదటి 4 అధ్యాయాలున్న సంగతులు మనం నేర్చుకుందాం. మరి ముఖ్యంగా ప్రార్థనలో ఉన్న శక్తి ఎటువంటిది? ఆనాడు ఆదిమ అపోస్తలులు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్నటువంటి చోటు కంపించెను అని వ్రాయబడింది. అంతేకాదు, ఆ ప్రార్థన ద్వారా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ప్రార్థనలో ఉన్న శక్తిని ఈనాడు మనం గమనించాలి. నిజానికి క్రైస్తవునికి ఉన్న ఒక ప్రధానమైన ఆయుధము ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా క్రైస్తవుడు ఏమేమి సాధించగలడు, ఏమేమి జయించగలడు, మనం పరిశుద్ధ లేఖనములలో స్పష్టంగా చూడగలం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయాన్ని మనం గమనిస్తే, మొదటి అధ్యాయంలో ప్రభుల వారు పరలోకానికి ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పరలోకానికి వెళ్ళకముందు 4వ వచనం, అనగా మొదటి అధ్యాయము 4వ వచనంలో శిష్యులకి ఇలా ఆజ్ఞాపించాడు: మీరు యెరూషలేము నుండి వెళ్ళకండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని అన్నాడు. ఆ తర్వాత ఆయన గలిలయ కొండ మీద శిష్యులందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆ తర్వాత శిష్యులు యేసయ్య మాటకు లోబడ్డారు. ఆ యొక్క మేడగదిలోకి వారు ఎక్కిపోయి, ప్రియులారా, వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. వారిలో ఎవరున్నారు? పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, ఆంద్రే గారు, మన ఫిలిప్పు గారు, తోమా గారు, బర్తలోమేయ గారు, మత్తయి గారు, అల్ఫయి కుమారుడైన యాకోబు గారు, మతాభిమాని అయిన సీమోను, యాకోబు సహోదరుడు యోదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకభావముగా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియులారా, దాదాపు 120 మంది ఆ మేడగదిలో చేరి ఏకభావముతో ప్రార్థిస్తున్నారట. ఎడతెగక ప్రార్థిస్తున్నారు. వారు ఎంతకాలం
ఆ మేడగదిలో ప్రార్థించారు. దాదాపు 10 దినాలు వారు ప్రార్థించారు. అయితే ఆ ప్రార్థన ద్వారా వారు పొందిందేమి? ఒక సంగతి జాగ్రత్తగా గమనించండి. వారు ప్రభుల వారి మాటకు లోబడ్డారు. ఇదిగో, మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళకూడదు, నేను వాగ్దానం చేశానే, ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టాలి. ప్రియులారా, ఏమిటి ఆ వాగ్దానం? పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. సత్య స్వరూపైనటువంటి ఆత్మ మీలోకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మీరేమి చేయాలో ఆయన మీతో చెబుతాడు. ఈ వాగ్దానం కొరకు వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రియులారా, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిది మీరు బాగా గమనించండి. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఎటువంటిదంటే, వారు ఆ మేడగదిలో ఉన్నప్పుడు పెంతెకోస్తు అనేటువంటి పండుగ వచ్చిందట. ఆ పండుగ దినాన 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు, అనగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆ పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారట. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించారు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ప్రియులారా, ఆ పెంతెకోస్తు దినము రోజున ఈ శిష్యులకు కలిగినటువంటి అనుభవం ఒక్కసారి గమనించండి. ఎప్పుడైతే ప్రార్థనలో వారు ఏకీభవించారో, ఎడతెగక ప్రార్థించారో, హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో వారు ప్రియులారా ఆ 10 దినాలు గడిపారో, ఆ పెంతెకోస్తు పండుగ రోజున కలిగినటువంటి అనుభవం ఏమిటి? అది మేడగది అనుభవం. ఆ మేడగదిలో వారు కూర్చుని ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలముగా తాకినట్టుగా చూస్తున్నాం. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగింది. ఆ యొక్క గాలి, ఆ వేగముగా వీచే బలమైన గాలి వారు కూర్చుండిన ఇల్లంతయు వ్యాపించిందట. వెంటనే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ మీరు గమనించండి, ప్రార్థనకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏమిటి? పరిశుద్ధాత్మ కుమరింపు అనేటువంటి బహుమానాన్ని ఆయన వారికి ఇచ్చాడు. బలమైనటువంటి గాలి, అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడి వారికి కనబడి వారి మీద వ్రాలినప్పుడు అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారట. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ అనుభవం అనేది ఆ యొక్క శిష్యులకి, ఆనాటి శిష్యులకి పరిచర్యలో ఎంత ప్రియులారా సహకారిగా ఉంది, వారిని ఎంత బలపరిచింది. దేవుని కొరకు ఈ పరిశుద్ధాత్మ అనుభవం అనేది ఎలాగా నడిపించింది మీరు గమనించండి ప్రియులారా. ఈ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం నుండి మీరు చదువుతూ వెళుతూ ఉంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి ఆ అపోస్తలులు దేవుని కొరకు ఎంత బలంగా వాడబడ్డారు మీరు గమనించగలరు. ఈ యొక్క 2వ అధ్యాయము అయిన తర్వాత మీరొక్కసారి ప్రియులారా ఆ 2వ అధ్యాయము 37, 38,
39 వచనాలు చూస్తే అక్కడ పేతురు ప్రసంగం విని ప్రజల హృదయము గుచ్చబడిందట. ఆ ప్రజలు ఆ యొక్క దైవజనులు చూసి అంటున్నారు, సహోదరులారా, మమ్మలను ఏమి చేయమంటారు అని పేతురు గారిని కడమ అపోస్తలుని అడిగినప్పుడు పేతురు గారి జవాబేమిటి? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున ప్రతివాడు బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందెదరు. ఇదే అధ్యాయము, అనగా 2వ అధ్యాయము 40 వచనంలో ఆ ప్రజల్ని పౌలు గారు ఇలా హెచ్చరిస్తున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు. చూడండి 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ప్రియులారా, ఎప్పుడైతే ఈ శిష్యుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడో వారిలో కలిగిన అనుభవాలు చూడండి. వారి మాటల్లో ఎటువంటి శక్తిని దేవుడు పెట్టాడో మీరు గమనించండి. వారు బోధించినప్పుడు దాదాపు ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. అంతేకాదు, వాక్యము అంగీకరించిన వారట బాప్తిస్మాన్ని పొందారు. ఆ యొక్క క్రమములో సంఘ క్రమం అనేది ఎలా ఏర్పడింది మీరు కూడా గమనించండి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగకిండిది. చూడండి ప్రియులారా, ఆదిమ సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఆ పెంతెకోస్తు దినాన ఆదిమ సంఘం ఏర్పడింది. అది ప్రపంచంలో మొట్టమొదటి సంఘం. అయితే ఆ సంఘములో ఉన్న క్రమమేమిటి? వరట అపోస్తలుల బోధయందు స్థిరంగా ఉన్నారు, సహవాసమందు స్థిరంగా ఉన్నారు, రొట్టె విడుచుట యందు స్థిరంగా ఉన్నారు, ప్రార్థన చేయటందు ఎడతెక్కి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి అనుభవం జరగటానికి కారణం ఏమిటి? ఈ పెంతెకోస్తు అనుభవానికి మూల కారణం ఏమిటి? వారు దేవుని మాటకు లోబడ్డారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞకు లోబడి ఎప్పుడైతే ఆ మేడగదిలో ఏక మనస్సుతో ఏకభావముతో 10 దినాలు వారు పట్టుదలగా ప్రార్థన చేశారో అప్పుడే ప్రియులారా దేవుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడు. దేవుని వాగ్దానం వారి విషయంలో నెరవేరింది. అదే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. కాబట్టి ప్రియులారా, ప్రార్థనలో ఎటువంటి శక్తి ఉందో ఒక్కసారి గమనించండి. ఎందుకంటే మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క చిత్తం. ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ఏదైతే యథార్థంగా మనం అడుగుతామో అటువంటి వాటిని తప్పక ఆయన అనుగ్రహించగలడు. దేవుని శక్తిని పొందాలంటే ప్రార్థన చాలా అవసరం ప్రియులారా. ఒకసారి మీరు 3వ అధ్యాయం గమనించండి. ఈ 3వ అధ్యాయములో చాలా అద్భుతమైనటువంటి స్వస్థత కార్యం మనం గమనించగలం. రాయబడిన సంగతి ఏమిటి? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. చూడండి, ఆ కుంటివాడు ఎన్ని సంవత్సరాల నుండి ఆ దేవాలయం యొక్క ద్వారము దగ్గర ఉంటున్నాడో మనకు తెలియదు. అయితే అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడట. ఎవరో కొందరు అతన్ని ఆ ద్వారం దగ్గర ఉంచి భిక్షం అడుక్కోవటానికి అతన్ని అక్కడ ఉంచుతున్నారు. అయితే ప్రియులారా, ఆ సమయంలో పేతురు గారు, యోహాను గారు దేవాలయానికి వెళుతున్నారు. వాడు ఇద్దరిని చూచి, వీరు దైవజనుల్ని తెలిసినా తెలియకపోయినా వారిని చూచి ఆ పాత్రనెత్తి, అయ్యా ధర్మం చేయండి అన్నాడట. అయితే జరిగిందేమిటి? పేతురు, యోహాను గారు అతన్ని
తేరి చూచి ఏమంటున్నారు? అబ్బాయ్, ఒక్కసారి మా వైపు చూడు అన్నారట. ఎప్పుడైతే వాడు వారి వైపు చూచాడో, ఎందుకు చూచాడు? వాడి యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ పెద్ద మనుషులు నాకేదైనా ధర్మం చేస్తారేమని వారి వైపు చూచినప్పుడు వెంటనే పేతురు గారు ఒక మాట అన్నాడు. వెండి బంగారములు నా యుద్ధ లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. చూడండి, వెంటనే వాని పాదములు చీలమండలు బలమును పొందాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రార్థనలో ఉన్న శక్తి ఎటువంటిదో చూడండి. పేతురు గారు, యోహాను గారు 3వ అధ్యాయంలో ఇంత అద్భుత కార్యము చేయటానికి కారణమేమిటి? దేవుని శక్తి కాదని జాలము. అయితే ప్రియులారా, ఆ దేవుని శక్తిని పొందటానికి వారు చేసిందేమిటి? ప్రార్థన. ఎటువంటి ప్రార్థన చేశారు? ఎడతెగక ప్రార్థన చేశారు, ఏకభావముతో ప్రార్థన చేశారు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీకు నా మనవి, ఏకభావముతో ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఎడతెగక ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు విసుగుదలనేది ఉండకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ప్రియులారా, పరధ్యానము కానీ నిర్లక్ష్యము కానీ ఉండకూడదు. ఏ అంశము కొరకు నువ్వు ప్రార్థన చేయాలని మోకరించావో ఆ అంశానికి జవాబు వచ్చేంత వరకు నీవు లేవకూడదు. అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, అపోస్తలులు ప్రార్థించి పొందినట్టుగా 10 రోజులు కావచ్చు. కాబట్టి ప్రియులారా, అటువంటి పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా నేను ముగించబోతూ ఒక చిన్న మాట నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నది కరోనా వైరస్. అయితే దీని పుట్టుపూర్వోత్తరాలు కానీ దీని స్థితిగతులు కానీ మాట్లాడడానికి నాకంత తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నేను మీతో చెప్పగలను. దీనికి మందేమిటి? బైబిల్ ప్రకారం దీనికి మందు ప్రార్థన. మనం పట్టుదలగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఈ కరోనా వైరస్ అనబడే ఈ తెగులును తప్పించి నిన్ను, నన్ను, మనలను మాత్రమే కాదు, మన ద్వారా ప్రపంచాన్నే కాపాడగలడు. కాబట్టి ప్రియులారా, దయచేసి మన ముందున్న ప్రధాన కర్తవ్యం ప్రార్థన చేయాలి. వారు ప్రార్థన చేసినప్పుడు వారు కూడిన చోటు కంపించెను అని రాయబడింది. అటువంటి ప్రార్థన, శక్తిగల ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి అద్భుతమైన కార్యమైనా, ఎటువంటి అసాధ్యమైన కార్యమైనా దేవుడు చేయగలడు. దేవుడు చేసి ఆయన మహిమ పొందగలడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.